జనవరి 26, 2026 రాశిచక్ర గుర్తులు. ఈ రోజు మేషం, వృషభం, మిథున రాశి మరియు అన్ని రాసుల వారికి ముఖ్యమైన రోజు. సోమవారం రోజు అదృష్టం, కెరీర్ అవకాశాలు, ఆరోగ్య సూచనలు. ప్రేమ జీవిత స్థితి మరియు ఆర్థిక లాభాలు మరియు నష్టాల గురించి తెలుసుకోండి. సోమవారం రోజు జాతకం ప్రతి రాశికి రోజు ఎలా ఉంటుందో వెల్లడిస్తుంది. మేషం వారి ప్రేమ జీవితంలో ఆర్థిక లాభాలు మరియు మార్పులను అనుభవించవచ్చు. వృషభం మిశ్రమ రోజుగా ఉంటుంది. మిథున రాశి మరియు కర్కాటక రాశి వారి పని జీవితాలలో విజయం మరియు సవాళ్లను ఎదుర్కోవచ్చు. సింహరాశి మరియు కన్య కుటుంబం మరియు పనిని సమతుల్యం చేయడంపై దృష్టి పెట్టాలి. తుల మరియు వృశ్చిక రాశి వారు ఈ రోజు అదృష్టం మరియు ఖర్చుల మధ్య సమతుల్యతను కనుగొంటారు. ధనుస్సు, మకరం, కుంభం మరియు మీన రాశి వారు కుటుంబ మరియు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మేష రాశి జాతకం ఈ రోజు సోమవారం మేష రాశి వారికి మంచి మరియు శుభప్రదమైన రోజు అని నిరూపించబడుతుంది. ఆదాయం పెరుగుతుంది మరియు ఆర్థిక లాభాలకు అవకాశాలు పెరుగుతాయి. మీరు కొన్ని శుభవార్తలను వినవచ్చు. వ్యాపారవేత్తలు మంచి లాభాలను చూడవచ్చు. మొత్తం మీద ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారు తమ పనిపై చాలా శ్రద్ధ వహించాలి. స్వల్పంగానైనా అజాగ్రత్త కూడా ఖరీదైనదిగా నిరూపించబడుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ఈరోజు మీరు ఒక ముఖ్యమైన అడుగు వేయవచ్చు. అది మీ ప్రేమ జీవితంపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది. వృషభ రాశి జాతకం ఈరోజు వృషభ రాశి జాతకం ఈరోజు వృషభ రాశి వారికి మిశ్రమ దినం ఎదురుచూడవచ్చు. కొన్ని పాత సమస్యలు తిరిగి తలెత్తవచ్చు. కానీ మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవి కొద్దికాలం మాత్రమే ఉంటాయి. ఈరోజు మీ గౌరవం మరియు హోదా పెరగవచ్చు. మీకు కొత్త ఉద్యోగ అవకాశాలు మరియు పదోన్నతి లభించవచ్చు. ఆర్థిక అవకాశాలు లాభాలను అందించవచ్చు, కానీ మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. గృహ విషయాలకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మీరు కొన్ని కుటుంబ బాధ్యతలను నెరవేర్చాల్సి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మెరుగుపడుతుంది. మిథున రాశి జాతకం ఈరోజు మిథున రాశి వారికి మంచి రోజు. లాభానికి అవకాశాలు అకస్మాత్తుగా పెరుగుతాయి. మీరు కొన్ని శుభవార్తలు వినవచ్చు. ఉద్యోగస్తులు జీతం పెరుగుదల మరియు బాధ్యతలు పెరగడాన్ని చూడవచ్చు. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు మీరు మీ పిల్లల నుండి కొన్ని శుభవార్తలు వినవచ్చు. పనిలో మీ పని ప్రశంసించబడుతుంది. అయితే మీ ప్రత్యర్థులు మీకు హాని కలిగించడానికి తమ వంతు ప్రయత్నం చేయవచ్చు, కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. కొన్ని విషయాలు వాదనలకు దారితీయవచ్చు, కాబట్టి మీరు హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. కర్కాటక రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. పని చాలా బిజీగా ఉంటుంది. కొన్ని పనులు పూర్తి చేసేటప్పుడు మీరు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి, లేకుంటే మీరు నష్టాలను చవిచూడవచ్చు. మీరు అతి ఉత్సాహాన్ని నివారించాలి. మీ కుటుంబంలో మీకు అదనపు బాధ్యతలు అప్పగించబడవచ్చు. ఈ రోజు మీకు కెరీర్లో పురోగతికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు విజయం సాధించవచ్చు. ఈ రోజు వైవాహిక ఆనందం ఆనందంగా ఉంటుంది. ఇంట్లో శుభ సంఘటనలు జరగవచ్చు. సింహరాశి వారికి ఈ రోజు ఆహ్లాదకరంగా మరియు అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో మీ ప్రభావం మరియు గౌరవం పెరుగుతాయి. మీ ప్రేమ జీవితంలో మీరు మీ భాగస్వామితో మంచి సమన్వయాన్ని కలిగి ఉంటారు. ఇది మీకు ప్రేమకు పుష్కలంగా అవకాశాలను అందిస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు అదనపు జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో ఉన్నవారు ఈ రోజు పనిలో వారి పనికి ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ జీవితం సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది. పాత సమస్యలను పరిష్కరించుకునే అవకాశాలను మీరు కనుగొనవచ్చు. ప్రేమ విషయాలలో
మీరు మీ ప్రేమికుడితో ప్రేమలో పడే అవకాశం పొందవచ్చు. కన్య రాశి వారికి ఈ రోజు ఖర్చులు పెరగవచ్చు. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. మీ ఖర్చులు పెరుగుతాయి. మీ కుటుంబ జీవితంలో మీరు విభేదాలను ఎదుర్కోవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు పనిలో సహోద్యోగులతో విభేదాలు ఉండవచ్చు. మీరు పనిలో మంచి అవకాశాలను పొందుతారు. ఇది మిమ్మల్ని పూర్తిగా నిమగ్నం చేస్తుంది. అయితే మీరు తొందరపడి భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. ఈరోజు మీరు ఎవరికీ అప్పుగా ఇవ్వడం మానుకోవాలి. ఎందుకంటే డబ్బు తిరిగి పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. తుల రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. చాలా రోజులుగా పూర్తి కాని పనులు పూర్తవుతాయి. పనిలో మీకు ఒక ముఖ్యమైన అవకాశం లభిస్తుంది. ఈరోజు మీ కుటుంబ జీవితంలో ప్రేమ మరియు సామరస్యం నెలకొంటాయి. సాయంత్రం ఇంటికి అతిథులు వస్తారు. మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు మరియు వ్యాపారంలో ఉన్నవారు వారి ఆదాయంలో పెరుగుదలను చూస్తారు. అదృష్టం మీ వైపు ఉంటుంది. విదేశాలలో చదువుకోవాలనుకునే వారు తమ కలలను సాధించవచ్చు. మీరు ప్రభుత్వ పనిలో విజయం సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు సంక్లిష్టతలతో నిండి ఉంటుంది. అదనంగా ఆర్థిక ఇబ్బందులు పెరగవచ్చు. ఆర్థిక లావాదేవీలలో మీరు కొంత సంయమనం పాటించాల్సి ఉంటుంది. సామాజిక రంగాలలో పనిచేసే వారికి ఈరోజు మంచి రోజు. మీరు మీ అత్తమామల నుండి మంచి ప్రయోజనాలు మరియు సమన్వయాన్ని అనుభవిస్తారు. లాభ అవకాశాలు పెరుగుతాయి, కానీ మీ ఖర్చులు కూడా పెరగవచ్చు. ఉద్యోగస్తులు వారి ప్రభావం మరియు గౌరవంలో పెరుగుదలను చూస్తారు. మీరు మీ తల్లిదండ్రుల భావాలను గౌరవించాలి. తొందరపాటు చర్యలు తీసుకోకుండా ఉండాలి. ధనుస్సు రాశి వారికి ఈరోజు కుటుంబ విషయాలలో మంచి మరియు ఆహ్లాదకరమైన రోజు. కుటుంబ సభ్యుడి నుండి మీరు కొన్ని శుభవార్తలు వింటారు. ఈరోజు పార్టీకి హాజరయ్యే అవకాశముంది. అక్కడ మీరు పాత స్నేహితులు మరియు బంధువులతో కనెక్ట్ అయ్యే అవకాశం లభిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పనిలో కొన్ని ఆలస్యం కావచ్చు. ఇది మీ ఆందోళనను పెంచుతుంది. ఈరోజు కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపవలసి ఉంటుంది. మకర రాశి జాతకం నేడు సోమవారం మకర రాశి వారికి మంచి రోజు. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇది పెండింగ్లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయడంలో సహాయపడుతుంది. నిలిచిపోయిన డబ్బు ఈరోజు తిరిగి వస్తుంది. మీరు ఈరోజు మీ తండ్రి ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి. ఉద్యోగంలో ఉన్నవారు ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులు అధిక ప్రభావాన్ని అనుభవిస్తారు. మీరు ఈరోజు ఎటువంటి వాదనలకు దూరంగా ఉండాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పాల్గొన్న వారికి మంచి ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ఈ సాయంత్రం మీ ప్రధాన కోరిక నెరవేరవచ్చు. కుంభరాశి జాతకం నేడు కుంభరాశి వారికి ఈరోజు శుభప్రదమైనది మరియు ప్రయోజనకరమైనది కావచ్చు. మీ ఉద్యోగంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. విలాసాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ అదే సమయంలో పనిలో మీ శత్రువుల సంఖ్య పెరగవచ్చు. ఆర్థిక లావాదేవీలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ఒక ప్రధాన కోరిక నెరవేరవచ్చు. ఇది మీ ప్రతిష్టను పెంచుతుంది. ఈ రోజు పనిలో మంచి సమన్వయం మరియు సహకారం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు కొత్త బాధ్యతలు అందవచ్చు. ఆర్థిక లాభాలు సాధించబడతాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిని గతంలో కంటే మెరుగుపరుస్తుంది. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి ఈ రోజు అలాగే ఉంటుంది. మీన రాశి వారికి ఈ రోజు మంచిది కాదు. పనిలో వైఫల్యం మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది. మీ మనస్సు ఏదో ఒకదానితో పరధ్యానంలో ఉండవచ్చు. మీ వివాహ జీవితంలో ప్రేమ మరియు సామరస్యం ప్రబలంగా ఉంటాయి. మీ పిల్లల గురించిన ఆందోళనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అయితే
వేరొకరి సలహా ఆధారంగా వ్యాపార నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ మీరు క్రమం తప్పకుండా యోగా సాధన చేయాలి మరియు వ్యాయామం చేయాలి. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిపై ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.